మనకు స్వాతంత్రం తెచ్చిన వాళ్ళ గురించి ఇప్పటికీ గొప్పగా మాట్లాడుకుంటాం, కానీ ఆ స్వాతంత్రం నిలబెడుతున్న వాళ్ళ గురించి పెద్దగా పట్టించుకోం. స్వాతంత్రం నిలబెడుతున్న వాళ్ళంటే మళ్ళీ రాజకీయ నాయకులు అనుకుంటారేమో, కాదు, ప్రాణాలకు తెగించి మనల్ని కాపాడే సైనికులు. వీళ్లకు ప్రాణాలంటే లెక్కుండదు, తల్లిదండ్రులంటే కూడా లెక్కుండదు. వీళ్ళకి తెలిసింది ఒకటే, దేశాన్ని కాపాడడం, దేశం కోసం ప్రాణాలు ఇవ్వడం, ఆఖరికి దేశం కోసం శత్రు దేశాల కాళ్ళ కింద పనిచేయడం. అలా దేశం కోసం శత్రు దేశమైన పాకిస్తాన్ ఆర్మీలో చేరి అక్కడే ఎదిగి అక్కడి నుండే దేశానికి సేవ చేసి చివరికి అక్కడే తన ప్రాణాలు వదిలిన ఒక గొప్ప సైనికుడి గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. ఇండో చైనా వార్. ఇండో పాకిస్తాన్ వార్ తర్వాత ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మీద చాలా క్రిటిసిజం వచ్చింది. ఇందిరాగాంధీ గారి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ అయ్యాక ఇండియన్ ఇంటెలిజెన్స్లో ఇంకో కొత్త విభాగాన్ని మొదలు పెట్టాలి అని డిసైడ్ అయ్యారు. అదే రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రా. ఇది ఒక సపరేట్ ఏజెన్సీ. వీళ్ళకి గవర్నమెంట్తో సంబంధం ఉండదు. వీళ్ళు ఓన్లీ ప్రైమ్ మినిస్టర్కి మాత్రమే ఆన్సర్ ఇస్తారు. అసలు రా ఎలా పనిచేస్తుందో ఎవరికీ క్లియర్గా తెలీదు. బయటికి తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ రా ఏజెన్సీ దేశంలోని నలుమూలల నుండి సమర్థులైన క్యాండిడేట్స్ని సెలెక్ట్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి దేశంలోని పలు విభాగాల్లో అండర్ కవర్ ఏజెంట్స్గా అపాయింట్ చేస్తారు. అలా రా సెలెక్ట్ చేసిన ఒక క్యాండిడేటే ది బ్లాక్ టైగర్, రవీంద్ర కౌశిక్. రవీంద్ర కౌశిక్ ఏప్రిల్ 11, 1952 రోజున రాజస్థాన్లోని శ్రీగంగానగర్ అనే టౌన్లో పుట్టాడు. రవీంద్ర కౌశిక్ తండ్రి పేరు జేఎం కౌశిక్, తల్లి పేరు అమలాదేవి. జేఎం కౌశిక్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఆఫీసర్గా పనిచేసేవాడు. తండ్రి ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో పనిచేయడంతో పాటు తను పుట్టిన శ్రీగంగానగర్ ఇండియా పాకిస్తాన్ బార్డర్కి దగ్గరగా ఉండటంతో చిన్నప్పటి నుండి పాకిస్తాన్తో యుద్ధం, ఇండియన్ ఆర్మీ గురించి తెలుసుకుంటూ పెరిగాడు రవీంద్ర. 21 ఏళ్ల వయసులో రవీంద్ర శ్రీగంగానగర్లో ఉన్న ఎస్డి బిహానీ పీజీ కాలేజ్లో బీకామ్ డిగ్రీ పూర్తి చేశాడు. చదువుతో పాటు రవీంద్రకి థియేటర్ యాక్టింగ్, మిమిక్రీలో కూడా ఇంట్రెస్ట్ ఉండేది. లక్నోలో ఉన్న నేషనల్ థియేట్రికల్ ఫెస్టివల్లో చాలా పర్ఫార్మెన్సెస్ కూడా ఇచ్చాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ యాక్టింగ్ స్కిల్సే తనని రాకి సెలెక్ట్ అయ్యేలా చేశాయి. రా తమ రికార్డ్స్ని అంత ఈజీగా బయటికి లీక్ చేయదు, కానీ ఒక రిటైర్డ్ రా ఆఫీసర్ చెప్పిన దాని ప్రకారం ఒకరోజు కొంతమంది రా ఆఫీసర్స్ లక్నో థియేటర్లో జరుగుతున్న ఒక షో చూడడానికి వెళ్లారు. ఆ షోలో రవీంద్ర కూడా పర్ఫామ్ చేశాడు. ఎక్కువగా ఆర్మీ ఆఫీసర్ రోల్స్ చేసే రవీంద్ర ఆ రోజు కూడా ఒక ఆర్మీ ఆఫీసర్ రోల్ని చేశాడు. రవీంద్ర పోషించిన చైనీస్ ఆర్మీ చేతులు చిక్కుకుపోయిన ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ పాత్ర రా ఆఫీసర్స్ని బాగా ఆకట్టుకుంది. ఆ ఆఫీసర్స్ రవీంద్రని కలిసి, నువ్వు పోషించిన పాత్రలాగే నీలో నిజంగా దేశభక్తి ఉందా అని అడుగుతారు. దానికి రవీంద్ర ఉంది అని సమాధానమిచ్చాడు. అయితే నువ్వు ఢిల్లీ వస్తే ఈ దేశానికి సేవ చేసే గవర్నమెంట్ జాబ్ ఇప్పిస్తాం అని చెప్పారు ఆ రా ఆఫీసర్స్. వాళ్ళు రా ఆఫీసర్స్ అని కానీ, వాళ్ళు ఢిల్లీ రమ్మన్నది రాలో పనిచేయడానికి అని కానీ రవీంద్రకి అస్సలు తెలీదు. చిన్నప్పటి నుండి తను పెరిగిన వాతావరణం, తన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అతనిలో దేశభక్తిని బాగా నింపాయి. ఆ దేశభక్తే అతన్ని ఢిల్లీ వెళ్ళడానికి ప్రేరేపించింది. ఢిల్లీలో గవర్నమెంట్ జాబ్ అని ఫ్యామిలీకి చెప్పి ఢిల్లీ వెళ్ళాడు రవీంద్ర. అక్కడ రా ఏజెంట్స్ అతన్ని కలిసి రా ఏజెంట్స్ గురించి, అతను రాలో సీక్రెట్ ఏజెంట్గా చేయబోయే పని గురించి వివరించి అతనికి పని చేయడం ఇష్టమేనా అని మళ్ళీ అడిగారు. రవీంద్రకి ఏమర్థం కాలేదు. తన యాక్టింగ్ చూసి గవర్నమెంట్ జాబ్ ఇస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పుడు సీక్రెట్ ఏజెంట్లా మారమంటున్నారు. వీళ్ళని ఎలా నమ్మాలి? నిజంగా అసలు రా అనేది ఉందా? ఫ్యామిలీకి ఏం చెప్పాలి? ఇలాంటి ప్రశ్నలు అన్నీ రవీంద్ర మైండ్లో తిరిగాయి. కానీ ఈ ప్రశ్నలన్నింటినీ తనలో ఉన్న దేశభక్తి కప్పేసింది. రాలో పని చేయడానికి ఒప్పుకున్నాడు రవీంద్ర. 2 ఏళ్ల పాటు రవీంద్రకి ట్రైనింగ్ ఇచ్చారు. పాకిస్తాన్లో ఇమిడిపోయేలా రవీందర్ని మార్చేశారు. ఉర్దూ నేర్పించారు. ఒక ముస్లిం వ్యక్తిగా మార్చారు. అందరి ముస్లిమ్స్ లాగే రవీంద్రకి సున్నితి కూడా చేశారు. 1975కి రవీంద్ర ట్రైనింగ్ పూర్తయింది. 23 ఏళ్లలోనే స్పైగా మారి పాకిస్తాన్ వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. ఇండియాలో రవీంద్ర గురించి ఉన్న రికార్డ్స్ అన్నీ మాయం చేసేశారు. రవీంద్ర కౌశిక్గా ఉన్న తన పేరుని నబీ అహ్మద్ షకీర్గా మార్చేశారు. పాకిస్తాన్కి వెళ్ళాక అక్కడి కరాచీ యూనివర్సిటీలో LLB డిగ్రీ చేశాడు. LLB పూర్తయ్యాక పాకిస్తాన్ ఆర్మీలో జాయిన్ అవ్వడానికి అప్లై చేశాడు. ఇంతకుముందే ఇండియాలో ట్రైనింగ్ తీసుకున్నాడు కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ సెలక్షన్లో ఈజీగా సెలెక్ట్ అయ్యాడు. పాకిస్తాన్ ఆర్మీలోని మిలిటరీ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో కమిషన్డ్ ఆఫీసర్గా జాయిన్ అయిన రవీంద్ర అలియాస్ నబీ అహ్మద్ షకీర్ అక్కడే లోకల్గా సెటిల్ అయిన అమనాథ్ అనే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.
వాళ్ళకి ఒక కొడుకు కూడా పుట్టాడు. కానీ కొన్ని రికార్డ్స్ ప్రకారం వాళ్ళకి కూతురు పుట్టి ఉంటుంది అనే రిపోర్ట్స్ ఉన్నాయి. ఇండియాలో ఉన్న తన ఫ్యామిలీకి తను దుబాయ్లో పనిచేస్తున్నట్టు లెటర్స్ రాసేవాడు రవీంద్ర. రవీంద్ర పాకిస్తాన్ ఆర్మీలో కష్టపడి పనిచేస్తూ మెల్లిమెల్లిగా ఎదుగుతూ మేజర్ అయ్యాడు. తనకి ఉన్న స్కిల్స్, రాలో తను తీసుకున్న ట్రైనింగ్ అన్నిటిని వాడి పాకిస్తాన్ వాళ్ళకి అనుమానం రాకుండా ఇండియాకి పాకిస్తాన్ ఆర్మీ యొక్క రహస్య సమాచారాన్ని అందిస్తూ వచ్చాడు. 1979 నుండి 1983 మధ్యలో ఇండియాకి ఎంతో అవసరమైన సమాచారాన్ని అందించారు రవీంద్ర గారు. ఈ సమాచారంతోనే ఇండియా పాకిస్తాన్ మీద పైచేయి సాధించింది. రవీంద్ర తెలివిగా సమాచారం ఇస్తూ పాకిస్తాన్ వేసిన ఎత్తులన్నిటిని దెబ్బతీస్తూ వచ్చాడు. రవీంద్ర కూడా తమవాడే అనుకుని పాకిస్తాన్ వాళ్ళు రవీంద్రతోనే అన్ని ప్లాన్స్ చెప్పేవాళ్ళు. రవీంద్ర మాత్రం వాటిని ఇండియాకి చేరవేస్తూ ఉండేవాడు. వాళ్ళ ప్లాన్స్ ఎలా లీక్ అవుతున్నాయో పాకిస్తాన్ వాళ్ళకి అర్థమయ్యేది కాదు. రవీంద్రని పట్టుకోవడం పాకిస్తాన్లో ఎవరి వల్ల కాలేదు. ఇక రవీంద్ర దొరికిపోవడం అసాధ్యం అనుకున్న టైంలో జరగకూడనిది జరిగిపోయింది. 1983లో రా ఇన్యాత్ మసీ అనే ఇంకో సీక్రెట్ ఏజెంట్ని పాకిస్తాన్కి పంపించింది. కానీ రవీంద్ర కౌశిక్ని కలవాల్సిన ఇన్యాత్ మసీ పాకిస్తాన్ ఇంటెలిజెన్స్ అయిన ISIకి దొరికిపోయాడు. వాళ్ళు పెట్టిన చిత్రహింసలను తట్టుకోలేక ఇన్యాత్ మసీ రవీంద్ర గురించి అస్సలు నిజం చెప్పేశాడు. ఇన్ని రోజులు తమతో పాటు కలిసి పనిచేస్తున్న నబీ అహ్మద్ షకీర్ ఇండియన్ స్పై రవీంద్ర కౌశిక్ అని తెలుసుకున్న పాకిస్తాన్ ఆర్మీ ఒక్కసారిగా షాక్ అయిపోయింది. ఇండియాని నాశనం చేయడం కోసం వేసిన ప్రతి ప్లాన్లో, ప్రతి మీటింగ్లో పాల్గొనే మేజర్ నబీ ఒక ఇండియన్ స్పై అని ఎలా కనిపెట్టలేకపోయాం అని పాకిస్తాన్ అధికారులు తలలు పట్టుకున్నారు. అయితే ఇన్యాత్ ఎలా ISIకి దొరికాడు, పాకిస్తాన్ వాళ్ళు ఎలా కౌశిక్ని పట్టుకున్నారు, ఇలాంటి వాటి మీద సరైన ఇన్ఫర్మేషన్ ఎక్కడ లేదు. కానీ పాపులర్ అయిన ఒక స్టోరీ ప్రకారం ISIకి పట్టుబడిన ఇన్యాత్ అసలు నిజం చెప్పేసిన తర్వాత రవీంద్రను ఒక పార్క్కి రమ్మని పాకిస్తాన్ ఆర్మీ ఇన్యాత్కు చెప్తుంది. వాళ్ళు చెప్పినట్టే ఇన్యాత్ రవీంద్రను ఒక పార్క్కి రమ్మంటాడు. అలా ఆ మీటింగ్ స్పాట్కి వచ్చి రెడ్ హ్యాండెడ్గా పాకిస్తాన్ ఆర్మీకి దొరికిపోయాడు రవీంద్ర. ఆ తర్వాత రవీంద్రని ఎన్ని విధాలుగా టార్చర్ చేయగలరో అన్ని విధాలుగా టార్చర్ చేయడం మొదలుపెట్టారు. ఇండియా తమ దేశానికి గూఢచారిని పంపి తమని దొంగ దెబ్బ తీసింది అని పాకిస్తాన్ పబ్లిక్గా ఇండియా మీద దుమ్మెత్తిపోయడం మొదలుపెట్టింది. పాకిస్తాన్ చేసిన నిందని ఒప్పుకుంటే అంతర్జాతీయంగా ఇండియా పరువు పోతుంది అనే ఉద్దేశంతో ఇండియన్ గవర్నమెంట్ రవీంద్ర కౌశిక్ అసలు ఎవరో తెలియదని, అసలు అతనికి ఇండియాకి సంబంధం లేదు అని తెగేసి చెప్పేసింది. దీంతో పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కాలేదు. రవీంద్రని సియాల్కోట్లోని జైల్లో వేసి 2 ఏళ్లు చిత్రహింసలు పెట్టారు. ఇండియా యొక్క మిలిటరీ సీక్రెట్స్ చెప్పమని రోజుకి ఒక రకంగా నరకం చూపించారు. కానీ రవీంద్ర మాత్రం ఒక్క ముక్క కూడా చెప్పలేదు. 1985లో పాకిస్తాన్ సుప్రీంకోర్టు రవీంద్రకి మరణశిక్ష విధించింది. తర్వాత ఆ మరణశిక్షను జీవిత ఖైదుగా మార్చింది. 16 సంవత్సరాల పాటు పాకిస్తాన్ జైల్లో ఉన్న రవీంద్ర కౌశిక్ 2001లో పల్మనరీ ట్యూబర్క్యులోసిస్ అనే వ్యాధితో తన ప్రాణాలు వదిలేశాడు. రవీంద్ర చనిపోయాక కూడా ఇండియన్ గవర్నమెంట్ అతను రా ఏజెంట్ అని ఒప్పుకోలేదు. దాంతో అతని బాడీని న్యూ సెంట్రల్ ముల్తాన్ జైల్లోని పాతిపెట్టారు. తన 16 ఏళ్ల జైలు శిక్ష సమయంలో ఉన్నప్పుడు రవీంద్ర తన కుటుంబానికి కొన్ని లెటర్స్ రాశాడు. ఆ లెటర్స్లో అతను జైల్లో పడుతున్న బాధని, అనుభవిస్తున్న నరకాన్ని తన తండ్రికి వివరించాడు. ఇండియా లాంటి ఒక గొప్ప దేశం కోసం సేవ చేసే నాలాంటి వాళ్ళ గతి ఇంతేనా? నేను గాని ఒక అమెరికా ఏజెంట్ని అయ్యుంటే 3 రోజుల్లో బయటికి వచ్చేవాడిని అని ఇండియన్ గవర్నమెంట్ మీద ఉన్న నిరాశని ఆ లెటర్స్లో రవీంద్ర తెలిపాడు. రవీంద్ర మరణ వార్త విన్న తన తండ్రి కొద్ది రోజుల తర్వాత గుండె జబ్బుతో మరణించాడు. రవీంద్ర జైల్లో ఉన్న టైంలో అతన్ని విడిపించాలి అని రవీంద్ర ఫ్యామిలీ అప్పటి ప్రైమ్ మినిస్టర్కి ఎన్నో లెటర్స్ రాసింది. కానీ ఏ ఒక్క దానికి సమాధానం రాలేదు. రవీంద్ర మరణించాక అతన్ని ఇండియన్ ఏజెంట్గా అయినా గుర్తించాలి అని కూడా తన ఫ్యామిలీ గవర్నమెంట్ని కోరుకుంది. దీనికి కూడా గవర్నమెంట్ స్పందించలేదు. ఇప్పటికి కూడా రవీంద్ర కౌశిక్ ఎవరు అనేది ఇండియా అధికారికంగా ఒప్పుకోలేదు. రవీంద్ర కౌశిక్ గురించి మన స్కూల్ బుక్స్లో ఉండదు. గవర్నమెంట్ అతను ఎవరు అనేది ఎప్పటికీ అఫీషియల్గా ఒప్పుకోదు. గవర్నమెంట్కి అతను ఒక ఏజెంట్ మాత్రమే. కానీ నిజం తెలిసిన ప్రతి ఒక్కరికి మాత్రం అతను ఒక హీరో. తన దేశానికి సేవ చేయడం కోసం పుట్టిన దేశాన్ని, కుటుంబాన్ని, ఆఖరికి జీవితాన్ని కూడా త్యాగం చేసి ఆ దేశం చేతుల్లోనే మోసపోయిన రియల్ హీరో. ఇలాంటి మరెన్నో గొప్ప గొప్ప ఇంట్రెస్టింగ్ వీడియోస్ లేదా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడడానికి ఇప్పుడే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఈ ఫేస్బుక్లో వీడియోస్ తక్కువగా పోస్ట్ చేస్తూ ఉంటాం. నేను పెట్టే ప్రతి వీడియో కూడా యూట్యూబ్లోనే ఫస్ట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి మీరు ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండటానికి
ఇప్పుడే యూట్యూబ్ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద కామెంట్ బాక్స్లో మీకు మా యూట్యూబ్ లింక్ కనబడుతుంది. అక్కడ క్లిక్ చేసి వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి గొప్ప గొప్ప వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.